శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీవేంకటేశాయ నమః. ఓం నమః శివాయ. శివవిష్ణు దేవాలయానికి ఇచ్చేసిన బేరియా భక్తులందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముందుగా ఈ విశ్వావసు యొక్క అర్థం, విశ్వావసు అంటే విశ్వ అంటే విశ్వం అని, వసు అంటే సంపద అని అర్థం. ఈ విశ్వానికి సంపద ఇచ్చేట్టుగా ఈ నూతన సంవత్సరం ఉండాలని మనందరం ఆకాంక్షిద్దాం. మన శివవిష్ణు దేవాలయం ముందు పంచాంగ శ్రవణం, ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం చేస్తున్నాం. పంచాంగం అనగా 5 అంగాలతో కూడినటువంటి జ్యోతిష శాస్త్రంలో 5 అంగాలతో కూడి ఉండేటువంటి ఒక విషయం. 5 అంగాలు ఏమిటనగా తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. ఈ 5టిని కూడా పంచాంగములు అంటాము. ఈ 5టి యొక్క ఫలితం ఏమిటంటే తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం, నక్షత్రాద్ధరతే పాపం, యోగాద్రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధించ పంచాంగ ఫలమస్నుతే. సాయంత్రం 4 గంటలకి శివవిష్ణు దేవాలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుగుతుంది. ఈ పంచాంగ శ్రవణంలో ముందుగా పరివార సమేతంగా ఉన్నటువంటి విశ్వనాథేశ్వర స్వామి వారికి, మరి సపరివారంగా ఉన్నటువంటి శ్రీ శ్రీనివాస స్వామి వారికి కూడా ఆస్థానం అనగా ఆరాధనాది ఉపచారం చేసి, తరువాత తెలుగు మరియు కన్నడ పంచాంగ శ్రవణం చేసి, తర్వాత వేపపు పచ్చడి అందరికీ ప్రసాదంగా వినియోగించడం జరుగుతుంది. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. ఈ వేపపు పచ్చడి తినడం వల్లగా శతాయు అనగా దీర్ఘమైన ఆయువు, వజ్రదేహాయ మంచి ఆరోగ్యకరమైన శరీరము, సర్వసంపత్కరాయ చ మనకి అన్ని కూడా సకల విధమైన సంపదలను కూడా కలగజేస్తుందట, సర్వారిష్ట వినాశాయ అంటే అన్ని రకములైనటువంటి అరిష్టాలను కూడా తొలగిస్తుంది. అందువల్ల ఈ ఉగాది నాడు నింబకుసుమ భక్షణం చేయాలి. ఆదిత్యం చంద్రభౌమాన్ బుధగురు భృగజాన్ భానుజం రాహుకేతూన్ నత్వా నిత్యం త్రిసంధ్యం జగదుదయలయ స్థైర్య సంపత్తి హేతూన్ జ్యోతిశ్చక్రేష్వతారాడ్యుడుగణ సహితాన్ మేషరాస్యాదిరాసీన్ ఏతానాసక్తమూర్తీన్ ఖచరసురవరాన్ భక్తితః ప్రార్థయామః. శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. భక్తులందరూ కూడా ఈ రోజున దేవాలయానికి ఇచ్చేసి శ్రీ విశాలాక్షి అంబికా సమేత విశ్వనాథేశ్వర స్వామి యొక్క మరియు శ్రీభూమినీలా సమేత శ్రీనివాస స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని అందరినీ ఆశిస్తున్నాను.